హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంక ఈరోజే వీడియో అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఇంకా 2 నెలలు అలా అవుతుందన్నమాట. నేనైతే వీడియోస్ అయితే అంటే షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ ఫుల్ వీడియోస్ అయితే పెట్టడం లేదు కదండి. ఇంకా మా ఇంటి పని అదంతా అయితే అయిపోయింది. ఇంకా గృహప్రవేశం కూడా అయిపోయిందండి. ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయండి. ఇంక ఈ వీడియో అయితే గృహప్రవేశానికి ముందు ఇంకా దేవుడి సామాన్లు, బట్టలు, దేవుడి ఫొటోస్ అవన్నీ అయితే తీసుకుంటాం కదండి. అంటే అమ్మ వాళ్ళు కొంటారు కదా, ఇంకా అవైతే తీసుకోవడానికి వెళ్ళామండి. ఇంకా షాపింగ్ వీడియో అన్నమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇది వచ్చేసి మా కొత్త ఇంట్లో నేను చేసుకున్న మొదటి పూజ వీడియో అండి. అంటే పూజ వీడియో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాను అనమాట. ఇంక దీని తర్వాత అయితే పూజ సామాన్లు అవన్నీ కూడా వీడియో అయితే వస్తుంది, చూసారు కదా. ఇంకా మా దేవుడి రూమ్ అయితే ఎలా ఉందండి. ఇంకా నీట్గా పువ్వులు అవన్నీ కూడా చాలా నిండుగా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు అన్నీ కూడా పూజకి సంబంధించినవన్నీ కూడా తీసుకున్నామండి. అంటే ఒక్కొక్కటిగా అయితే తీసుకోలేదు, మొత్తం సెట్ మీద అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా రేట్ అయితే 4000 అలా పడింది మొత్తం అన్నిటికి కూడా, చూసారు కదండి. ఇంకా రెండు అంటే 2 పెద్ద దీపపు కుందులు, 2 చిన్న దీపపు కుందులు అన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే తీసుకున్నాము. రేట్లు దేనికి అదైతే గుర్తు అయితే లేదండి. అంటే మొత్తం సెట్ మీద అయితే తీసుకున్నాం కదా. ఇంకా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇత్తడి పూజ సామాన్లు అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం ఒక షాపే కాకుండా 2-3 షాపులు తిరిగామంటే రేట్ మార్జిన్ తెలుస్తుంది. ఇంకా క్వాలిటీ పరంగా ఇంకా మోడల్స్ ఇన్ని విధాలుగా అయితే మనకు బెనిఫిట్ ఉందన్నమాట. అంటే 2-3 షాపులు తిరగాలి, ఒకే షాప్ దగ్గర తీసుకోకుండా. అలా తీసుకుంటే మోడల్స్, రేటు, ఇంకా క్వాలిటీ అంతా కూడా తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇదైతే పాలు పొంగించే గిన్నె అండి. ఇదైతే బాగా నచ్చింది నాకు, బాగుంది కదండి. ఇదైతే కలసం చెంబు కానీ తీసుకున్నామండి. ఆ కలసం చెంబు అయితే ఇంక పంతులు గారు పట్టుకెళ్ళిపోతారనేసి తెలిసిన తర్వాత మళ్ళీ రాగి చెంబు కొంచెం క్వాలిటీ తక్కువైంది అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అదైతే పంతులు గారు అయితే పట్టుకెళ్ళిపోతారంట. ఇంక ఇది వచ్చి ఊర్లి పువ్వులు డెకరేషన్ అదంతా చేసుకుంటాం కదండి. ఇదైతే ప్రసాదాలు చేసుకోవడానికి అని చెప్పి మనం మామూలుగా చిన్న పూజలు, అదే రథసప్తమి, ఇంకా తొలి ఏకాదశి అలాంటి టైంలో అయితే ప్రసాదం చేసుకోవడానికి పనిచేస్తుంది కదా అని చెప్పి ఆ గిన్నె అయితే తీసుకున్నాం. ఇంక దానిపైన ప్లేటు. ఇంకా ఇది ఒక చిన్న పళ్ళెం అండి, చాలా బాగుంది, భలే నచ్చేసింది నాకైతే. ఎక్కువ చిన్న ఐటమ్స్ చాలా ముద్దుగా భలే ఉంటాయి కదండి. ఇంకా వాటి వైపే వెళ్తుంది దృష్టి అయితే మాత్రం పెద్ద వాటి కన్నా. ఇది ఒక పళ్ళెం పెద్దదనే. ఇదైతే పాలు పొంగించేది కదండి. ఇందులో పాలు అయితే వేద్దామని అయితే అనుకుని తీసుకున్నాము, అంటే పొంగించడానికి. కానీ పంతులు గారు అయితే అన్నారు రాగి వాటిలో పాలు పోస్తే విరిగిపోతాయంటండి, ఉండవంట. ఇంకా అందుకని చెప్పి మా అమ్మాయి అయితే వాటర్ వేసుకుని తలపైన అయితే పెట్టుకుని వచ్చింది. ఇంక కొత్త ఇంటికి అయితే ఇంక ఇవ్వండి పూజ సామాన్లు, అంటే ఇత్తడి సామాన్లు అండి. చూసారు కదా, అన్నీ భలే ఉన్నాయండి. చాలా కొత్త మోడల్స్, చాలా బాగా అనిపించినాయి. క్వాలిటీ పరంగా అన్ని విధాలుగా కూడా, మోడల్ పరంగా. ఇంక ఇవి వచ్చేసి దేవుడికి ఫొటోస్ అండి, దేవుడి ఫొటోస్. ఇంకా పంతులు గారు అయితే ఇచ్చారు 6 ఫొటోస్ అయితే కొనిపించారండి. ఇంకా 6 ఫొటోస్ కూడా ఇవే. ఇంకా మనం ఎప్పుడైనా దేవుడి ఫొటోస్ తీసుకునేటప్పుడు అయితే మాత్రం ఫ్యామిలీ, అంటే శివపార్వతులు, ఇలా రాముని పట్టాభిషేకం ఇలాంటివి ఉంటాయి కదండి, సత్యనారాయణ స్వామి వ్రతం, ఆ ఫొటోస్ అంటే ఎక్కువగా దేవుళ్ళు ఉన్న ఫొటోస్, అలా కుటుంబ సమేతంగా ఉన్న ఫొటోస్ తీసుకుంటే చాలా మంచిదంటండి. ఇంకా
ఫొటోస్ అయితే ఇవి. అంటే నేను చిన్నగా అయితే తీసుకున్నానండి. అంటే 8 ఇంచీల సైజులో ఉన్న ఫొటోస్ అయితే తీసుకున్నాను. అంటే హైట్ కాదు, వెడల్పు 8 ఇంచీలు ఉంటే నాకు కొంచెం ఫొటోస్ అయితే ఎక్కువ పడతాయి అలాగని చెప్పి నేను కొలుసుకుని షాప్కి వెళ్ళి తీసుకున్నానండి. 8 ఇంచెస్ ఉన్న ఫొటోస్. ఇంకా పెద్దవి అయితే తీసుకోవచ్చు, కాకపోతే పాత ఫొటోస్ ఉన్నాయి కదా, ఇంకా అవి ఎక్కడ పడలేము కదండి. ఇంకా అందుకని చెప్పి అవి ఇవి సెట్ చేసుకుందామని చెప్పి నేను కొలుసుకుని అయితే తీసుకుని వెళ్ళాను అనమాట. అందుకే నాకు ఇంకా ఆ సైజ్ అయితే తీసుకున్నాం. కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నా కానీ మా దేవుడి రూమ్కి సరిపోయినాయి అని చెప్పి ఇంకా అలా అయితే తీసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి బట్టలు అయితే కొంటారు కదండి అమ్మ వాళ్ళను మనకి. ఇంకా మేస్త్రి గారికి ఇంకా జాకెట్ ముక్కలు అన్నీ కూడా తీసుకున్నామండి. జాకెట్ ముక్కలు అయితే ఒక 100 ముక్కల వరకు అయితే తీసుకున్నామండి. అంటే ఇవి సరిపోలేదు, మళ్ళీ తర్వాత అయితే వెళ్ళి తెచ్చామన్నమాట. ఇంక ఇవి వచ్చేసి మా బట్టలు. మా అమ్మాయికి అయితే లంగావోని అయితే తీసానండి. అంటే మేము నలుగురిమి మ్యాచింగ్ ఉండేలా తీసుకుందాం చాలా ట్రై చేశాను, కాకపోతే పూర్తిగా సెట్ అవ్వలేదన్నమాట. కొంచెం మ్యాచ్ అయ్యే అంతగా సెట్ అయినాయి. ఇంకా ఇదండి ఈ శారీ అయితే అమ్మ వాళ్ళు తీశారు. ఇంకా ఈ శారీ వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నాను అనమాట. అంటే బ్లౌజ్ కూడా మీషోలోనే, అంటే స్టిచ్చింగ్ చేయకుండా ఓన్లీ పీస్ అయితే వచ్చిందనమాట. నేనైతే స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీ వచ్చేసి ఇంకా 800 అలా పడిందనమాట. ఆ బ్లౌజ్ అయితే 250 అలా పడింది, 280. ఇంకా ఆ బ్లౌజ్కి ఆ శారీకి భలే సెట్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ నేనైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.